మనం ఒక సిరీస్ స్టార్ట్ చేస్తున్నాం. సిరీస్ అంటే ఒక 2-3 వర్తమానాలు ఉండొచ్చు ప్రభువు యొక్క చిత్తాన్ని బట్టి. అర్థమైందండి? ఏమిటి అంటే ఆ యొక్క సిరీస్ పేరు ఏమిటి అంటే డివైజెస్ ఆఫ్ ద డెవిల్. ఏంటండి చెప్పండి? డివైజెస్ ఆఫ్ ద డెవిల్ అంటే శత్రువు యొక్క పన్నాగాలు. శత్రువైన సాతాను మన మైండ్స్ మీద, మన జీవితాల మీద, మన కుటుంబాల మీద ఏ విధంగా పనిచేస్తాడు కదండి. శత్రువు యొక్క ఆయుధాలు ఏంటో తెలుసుకుంటేనే మనం శత్రువుని ఓడించగలుగుతాం. శత్రువు యొక్క పన్నాగాలు ఎలా ఉంటాయో మనం తెలుసుకుంటేనే శత్రువుని మనం ఓడించగలుగుతాం. అవునా కదా? కాబట్టి మనము సాతాను యొక్క తంత్రములు ఎరిగి ఉండాలి. ఆమేన్. చూడండి, కొరింథీయులకు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 11వ వచనము చదువుకుందాం. చదవండి ఒకసారి తీసిన వాళ్ళు. అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 11వ వచనము. నేనేమైనను క్షమించి ఉంటే సాతాను మనలను మోసపరచకుండునట్లు మీ నిమిత్తము క్రీస్తు సముఖమునందు క్షమించి ఉన్నాను. సాతాను తంత్రములను మనము ఎరుగని వారము కాము. ఏమంటాడు ఇక్కడ పౌలు గారు? సాతాను తంత్రములను మనము ఎరుగని వారము కాము. తంత్రములు అనేదానికంటే కూడా కుతంత్రములు అంటే మంచిదేమో కదా. సాతాను గాడి కుతంత్రాలే కదండి. సాతాను యొక్క కుతంత్రములను మనము ఎరుగని వారము కాము. తెలుసా మీకు సాతాను కుతంత్రాలు? చెప్పండి. సాతాను యొక్క కుయుక్తులు మనకి తెలుసా? కానీ పౌలు గారు ఏమంటున్నారు? సాతాను కుతంత్రములను మనము ఎరుగని వారము కాము. ఈ దేవుడిచ్చే పరిశుద్ధాత్ముడు మనకి ఎంతవరకు సహాయం చేస్తారో మరి 2 వర్తమానాలు అయితే 2 వర్తమానాలు, 3 వర్తమానాలు అయితే 3 వర్తమానాల్లో మనం నేర్చుకుందాం. రెడీగా ఉన్నారా లేదా? పరిశుద్ధాత్ముడు మనకి ఎంతవరకు సహాయం చేస్తారో అంతవరకు. ఆమేన్. ఓకే. ఏమంటాడు ఇక్కడ? సాతాను యొక్క తంత్రములను మనము ఎరుగని వారము కాము. అంటే సాతాను ఏ విధంగా పని చేస్తాడో, మన యొక్క మైండ్స్ మీద సాతాను ఏ విధంగా ప్లే చేస్తాడో, మన కుటుంబాల్లో, మన హృదయాల్లో సాతాను ఏ విధంగా పని చేస్తాడో మనము ఎరిగి ఉండాలి. ఎరిగి ఉండాలి కదండి. అంతే కదండి. శత్రువు యొక్క తంత్రాలు ఎరిగితేనే కదా మనము అతని యొక్క కుతంత్రాలను మనం ఏం చేయగలుగుతాం? తిప్పి కొట్టగలుగుతాం. అవును కదా? సో నేర్చుకుందాం. నెహెమ్యా గ్రంథము 4వ అధ్యాయం ఒకసారి తీస్తారా? 1వ వచనము నుండి మనము ధ్యానం చేసుకుందాం. దయచేసి తీసిన వారు చదివి సహాయం చేయండి. మేము గోడ కట్టుచున్న సమాచారం విని సన్బల్లట్టు మిగుల కోపగించి రౌద్రుడై యూదులను ఎగతాళి చేసి. జాగ్రత్తగా వినండి వాక్యం వినండి. ఏమంటున్నాడు ఇక్కడ నెహెమ్యా? ఏమంటున్నాడు? మేము గోడ కట్టుచున్న సమాచారము విని సన్బల్లట్టు మిగుల కోపగించి రౌద్రుడై. దీనికి బ్యాక్గ్రౌండ్ తెలుసుకోవాలి మనం. ఏ వచనానికైనా సందర్భం చాలా ఇంపార్టెంట్ కదండి. అంతేనే కదా? ప్రేమలో పడ్డాడు, బాత్రూంలో పడ్డాడు, 2 ఒకటేనా? చెప్పండి. 2 డిఫరెంట్. సందర్భం తెలుసుకోవాలి. అందుకే కాంటెక్స్ట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. టెక్స్ట్ని ఎప్పుడు కాంటెక్స్ట్లో చదవాలి. ఓకే. ఇది ఏ సందర్భం అంటే ఇశ్రాయేలీలు పాపం చేశారు,
ఇశ్రాయేలీయులు దేవుని దృష్టికి ద్రోహులయ్యారు. దేవుడు వారిని వార్నింగ్లు ఇస్తానే వచ్చాడు, తన ప్రవక్తల్ని పంపించాడు, వార్నింగ్లు ఇస్తా వచ్చాడు. కానీ వారు దేవుని మాట వినలేదు కదా. మనం కూడా ప్రతి వారం దేవుని చేత హెచ్చరించబడుతూనే ఉంటాం. దేవుని వాక్యం చదివినప్పుడు దేవుని వాక్యం మనల్ని హెచ్చరిస్తూనే ఉంటుంది. కానీ మనం ఏం చేస్తాం, చాలాసార్లు ఆ హెచ్చరికలను పట్టించుకోం. ఇశ్రాయేలు ఆ ప్రజల జీవితంలో జరిగింది అదే. పాప జీవితంలో అలాగే కొనసాగుతూ ఉన్నారు. దేవుడు ప్రేమామయుడు, ఆయన దయామయుడు, ఆయన కృప చూపించేవాడు కాబట్టి తన ప్రవక్తల్ని పంపించి ఆయన వారికి వార్నింగ్లు ఇస్తానే వచ్చాడు. మీరు గనక మీ పాప మార్గములను విడిచి నా వైపునకు తిరగకపోతే నేను ఉత్తరము నుండి మీ మీదకి కీడుని రప్పిస్తాను. దేవుడు ఎంతగా వారిని వారించినా, ఎంతగా వారిని హెచ్చరించినా వారు మాత్రము దేవుని హెచ్చరికలను పట్టించుకోలేదు. దే కంటిన్యూడ్ ఇన్ దేర్ సిన్ఫుల్ లైఫ్. వారి యొక్క ఆ పాప జీవితంలోనే వారు అలా ముందుకు కొనసాగారు. దేవుడు ఉగ్రతను నేను తప్పకుండా మీ మీదకి పంపిస్తాను అని అన్నాడు. ఆ విధంగానే పంపించాడు. యెషయా ప్రవచించాడు, ఉత్తర దిక్కు నుండి వస్తోంది కీడు మీ మీదకే. ఇర్మియా ఏడ్చాడు, అరే మీ మీదకి కీడు రావడం కంపల్సరీ, ఇన్ఎవిటబుల్, తప్పనిసరిగా దేవుని ఉగ్రత మీ మీదకి వచ్చేస్తుంది. అయితే మీరు మొదటిగానే వెళ్ళిపోయి శత్రువుకి మీరు సరెండర్ అయిపోయింది. ఆ యొక్క బబులోను రాజైన నెబుకద్నెజరుకు లొంగిపోండి. ఎలాగ వచ్చి మిమ్మల్ని లొంగ తీసేసుకుంటాడు, ఎలాగ వచ్చేసి మీ యొక్క రాజ్యాన్ని పట్టుకుంటాడు. అయితే ముందుగా మీరే వెళ్ళి అతనికి లొంగిపోతే ఆ యెరూషలేం పట్టణాన్ని నాశనం చేయడు. ఆ యెరూషలేములో ఉన్నటువంటి సొలొమోను కట్టిన అద్భుతమైన దేవాలయాన్ని నాశనము చేయడు అని ఇర్మియా ఏడ్చి 40 సంవత్సరాలు చెప్పాడు. బట్ దే డిడ్ంట్ లిసన్. వాళ్ళు వినలే. నిర్ణయ కాలం వచ్చింది. ఏమొచ్చిందండి? పాపములో కొనసాగుతూ ఉంటే దేవుడు చూస్తూ ఊరుకోడు. ఆమేన్. ఏదో ఒక రోజున దేవుని ఉగ్రత తప్పకుండా వస్తుంది. అంతవరకు వేచి ఉండకుండా, అంతవరకు నీవు ఉండకుండా దేవుని క్షమాపణ వేడుకుంటే ఆయన కరుణించే దేవుడు. ఇర్మియా ఏడ్చాడు, ప్రలాపించాడు, వేడుకున్నాడు. ఇర్మియా మాట వినలేదు. ఫర్ 40 years he was weeping. ఏడ్చి చెప్పాడు, ప్రలాపించి చెప్పాడు, వినలే. కీడు రానే వచ్చింది. బబులోను రాజైన నెబుకద్నెజరు 605 BCలో మొట్టమొదటిసారిగా యెరూషలేము మీద దాడి చేసి రాజుగారిని, ఆయన కుటుంబాన్ని బబులోను దేశానికి తీసుకొని వెళ్ళిపోయాడు. ఆ తర్వాత మరలా 597 BCలో మరలా యెరూషలేము మీదకి వచ్చి 7,000 మంది శ్రేష్టమైన ఆ యొక్క ఇశ్రాయేలీలలో శ్రేష్టమైన వారిని తీసుకొని వెళ్ళిపోయాడు. ఆ 7,000 మంది శ్రేష్టమైన వారిలోనే దానియేలు, షడ్రకు, మెషకు, అబెద్నగోలు ఆ గ్రూపులోనే ఉన్నవారు. అర్థమవుతుందా? ఆ తర్వాత 586 BCలో మరలా యెరూషలేము మీదకి అతను దాడి చేసి ఈసారి యెరూషలేము పట్టణం అంతటిని కాల్చివేశాడు, మందిరాన్ని నేలమట్టం చేసేసాడు. ఆ యొక్క యెరూషలేము ప్రాకారం అంతటిని నాశనము చేసేసాడు. కీడు వచ్చేసింది, ఉగ్రత వచ్చేసింది. మాట వినకపోతే, ఎన్ని మారులు గద్దించినను లోబడకపోతే మరి హఠాత్తుగా తిరుగు లేకుండా నాశనము వస్తుంది. దేవుడికి శిక్షించడం ఆయనకేమీ ఇష్టం కాదు. మనము బాధపడుతూ ఉంటే చూసి సంతోషించే దేవుడు కాదు మన దేవుడు. కానీ మనము ఎటువంటి వారము అంటే మాట
నల్లని వారం, మెడ వంచని వారం, ఆయనకు విధేయత చూపని వారం. కాబట్టి తప్పనిసరి పరిస్థితుల్లో దేవుడు మనల్ని శిక్షిస్తాడు. కానీ మన దేవుడు ఎలాంటి వారు చెప్పండి? పక్షపాతి కాడు. ఇంకా మన దేవుడు కనికరము కలిగిన దేవుడు. ఆమేన్. ప్రేమ కలిగిన దేవుడు. దేవుడు అన్నాడు, బబులోను రాజుకు అప్పగించేసిన తర్వాత 70 సంవత్సరాల తర్వాత మీలో ఎవరైనా ప్రార్థన చేస్తే చెర నుండి మిమ్మల్ని విముక్తులుగా చేస్తాను. దానియేలు గ్రంథం చదివి తెలుసుకున్నాడు. 70 సంవత్సరాల తర్వాత దానియేలు ప్రార్థన చేస్తే దేవుడు రాజైన పారసీక రాజైన కోరేషు మనసుని ప్రేరేపించాడు. 70 సంవత్సరాల వరకు ఎవరు వచ్చేసారు? చాలా పరిపాలనలు మారిపోయినాయి, చాలా రాజ్యాలు. బబులోను రాజ్యం అంతమైపోయింది. 70 సంవత్సరాల పరిపాలన వచ్చేసరికి, 70 సంవత్సరాలు అయ్యేసరికి ఎవరు అధికారంలో ఉన్నారు? పారసీకులు అధికారంలోకి వచ్చారు. పారసీకులు ఆ రాజ్యాన్ని పరిపాలిస్తున్నారు. పారసీక రాజైన కోరెషు హృదయాన్ని దేవుడు ప్రేరేపించి, యూదులారా, మీరు మరలా మీ దేశానికి తిరిగి వెళ్ళి మీ దేశాన్ని మీ యొక్క మందిరాన్ని మీరు రీబిల్డ్ చేసుకోండి, మీరు మరలా తిరిగి దానిని కట్టుకోండి అని ఏం చేశాడు? యూదులను పంపించాడు. మొట్టమొదటి గ్రూప్ ఎవరు వచ్చారు అంటే జెరుబ్బాబెల్ అనేక మంది యూదులతో మొట్టమొదటిగా వచ్చి ఆయన ఏం చేశాడు? యెరూషలేములో మందిరమును కట్టాడు. ఆమేన్. యెరూషలేములో మందిరం కట్టాడు. ఆ తర్వాత సెకండ్ గ్రూప్ ఎవరు అంటే ఎజ్రా వచ్చాడు. ఎజ్రా ఆ యొక్క యెరూషలేములో ప్రవేశించి, అప్పటికే అక్కడ వదిలిపెట్టబడిన యూదులు కొంతమంది ఉన్నారు. వారు ఏంటంటే అన్యజాతి స్త్రీలను వివాహం చేసుకొని వాళ్ళు కలుషితమయ్యారు. అటువంటి వారందరినీ కూడా ఎజ్రా వచ్చి వారిని రిఫార్మ్ చేశాడు, వారిని బాగు చేశాడు. మీరు ఈ అన్య జాతి స్త్రీలను వివాహము చేసుకోకూడదు, ఒకవేళ చేసుకున్న వారితో మీరు ఉండకూడదు అని చెప్పి వారిని పరిశుద్ధపరిచాడు ఎజ్రా. ఆ తర్వాత 12 సంవత్సరాలకు నెహెమ్యా వచ్చాడు యెరూషలేముకి. ఎందుకు అంటే పాడైపోయినటువంటి యెరూషలేము ప్రాకారాన్ని తిరిగి కట్టడం కొరకు, తిరిగి కట్టడం. ఆ యెరూషలేము ప్రాకారము కాల్చబడింది, ఆ యెరూషలేము ప్రాకారము కోల్చబడింది. ఆ యెరూషలేము ప్రాకారములో బీటలు వచ్చేసాయి, ఎక్కడ చూసినా గుమ్మములు కాల్చివేయబడ్డాయి, బీటలు వచ్చాయి. ఆ యొక్క యెరూషలేము ప్రాకారము పాడైపోయిన స్థితిలో ఉంది. అర్థమైందండి? ఇప్పుడు ఆ పాడైపోయిన గోడని బాగు చేయడానికి నెహెమ్యా కొంతమంది యూదులతో ఎక్కడికి వచ్చాడు? బబులోను నుంచి యెరూషలేంకి వచ్చాడు. ఆమేన్. యెరూషలేంకి వచ్చాడు. గోడ దేనికి సాదృశ్యంగా ఉంది చెప్పండి? ప్రాకారము దేనికి సాదృశ్యంగా ఉంది? ప్రాకారము పరువుకి ప్రతిష్టకు సాదృశ్యంగా ఉన్నది. ద్వారములు దేనికి సాదృశ్యంగా ఉన్నాయి? ద్వారాలు మన యొక్క గౌరవానికి సాదృశ్యంగా ఉన్నాయి. శత్రువు దాడి చేసి ఏం చేశాడు? వారి యొక్క ప్రాకారాన్ని పడగొట్టేశాడు, వారి యొక్క యెరూషలేము ద్వారాలను కాల్చివేశాడు. అంటే వారికి ఉన్నటువంటి గౌరవాన్ని భంగము చేసేసాడు. పాడైపోయిన ప్రాకారాన్ని బాగు చేయడానికి మరలా నెహెమ్యా తన యొక్క ఆ యూదులతో తిరిగి వచ్చాడు యెరూషలేముకి. ఆయన కట్టనారంభించాడు. అది ఈ సందర్భం. దట్ ఈస్ ద సీన్ విచ్ ఈస్ హ్యాపెనింగ్ హియర్. ఆమేన్. ఏంటంటాడు ఇక్కడ? 4వ అధ్యాయం 1వ వచనం, మేము గోడ కట్టుచున్న సమాచారము విని సన్బల్లటు మిగుల కోపగించి రౌద్రుడై యూదులను ఎగతాళి చేశాడు. ఏం చేస్తున్నాడు?
మొట్టమొదటిగా చాలా జాగ్రత్తగా ఆలోచించండి. యెరూషలేం ప్రాకారము కూలిపోయిన స్టేజ్లో ఉంది, పడిపోయిన స్టేజ్లో, పాడైపోయిన స్టేజ్లో ఉన్నది. ఎప్పుడైతే ఆ పాడైపోయినటువంటి ప్రాకారమును బాగు చేస్తున్నారు అనేటటువంటి వర్తమానము శత్రువు యొక్క చెవిలో పడిందో వెంటనే వాడికి ఏమొచ్చింది? కోపం వచ్చిందండి. ఏం కోపము? మిగుల కోపము. రౌద్రుడైపోయాడు శత్రువు. ఎవరు ఈ శత్రువు? సన్బల్లట్టు. ఇక్కడ దీనిని మనం ఆత్మీయ కోణంలో ఆలోచన చేద్దాం. పాడైపోయిన జీవితాన్ని గనక, పాడైపోయిన హృదయాన్ని గనక, పాడైపోయినటువంటి కుటుంబాన్ని గనక, పాడైపోయినటువంటి దేనినైనా నీవు బాగు చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే శత్రువుకి చాలా కోపము వస్తుంది. He wants us to be in that bad condition. He wants us to be in that worst condition. మనము ఆ యొక్క చెడిపోయిన స్థితిలోనే, పడిపోయిన స్థితిలోనే, పతనమైన స్థితిలోనే మనము ఉండాలని శత్రువు ఎప్పుడు కోరుకుంటాడు. ఒకవేళ అయ్యో నా హృదయము పాడైపోయిన స్థితిలో ఉంది, నా జీవితము పాడైపోయిన స్థితిలో ఉంది, నా కుటుంబము పాడైపోయిన స్థితిలో ఉంది, నేను దీన్ని బాగు చేసుకోవాలి అనేటటువంటి ఆలోచన, తలంపు దేవుని వాక్యం ద్వారా, దేవుని యొక్క వర్తమానాల ద్వారా నీ హృదయంలో కలిగి ఆ దిశగా నువ్వు అడుగులు వేస్తుంటే శత్రువుకి మిగులు కోపం వస్తుంది. ఏమొస్తుందండి? మిగుల కోపం వస్తుంది. He doesn't want you to start that work. ఆమేన్. ఆ పని ప్రారంభించడం శత్రువుకి అస్సలు ఇష్టము లేదు. తిరిగి కట్టడం, తిరిగి బాగు చేయడం, తిరిగి మంచిగా చేయడం అనే దాన్ని అసలు మనం ప్రారంభించడం అనేదే వాడికి ఇష్టము లేదు. అందుకనే చూడండి, ఎప్పుడైతే నెహెమ్యా అతనితో వచ్చిన వారు ఆ పాడైపోయిన యెరూషలేము ప్రాకారములను కట్టడానికి వారు ప్రారంభించారో ఆ వర్తమానము శత్రువైన సన్బల్లట్టు చెవిలో పడగానే వాడికి మిగుల కోపము వచ్చింది. రౌద్రుడైపోయాడట. అంటే మామూలు కోపం కాదండి. రౌద్రుడు అంటే కట్టలు తెంచుకున్న కోపం. అంత కోపం వచ్చేసింది వాడికి. అర్థమైందా? అంటే మనము ఆ పడిపోయిన స్థితిలోనే ఉండాలని, మనము ఆ చెడిపోయిన స్థితిలోనే ఉండాలని, మనము ఆ పాడైపోయిన స్థితిలోనే ఉండాలని శత్రువు ఎంత బలంగా కోరుకుంటాడో ఒకసారి ఆలోచన చేయండి. అర్థమైందా మీకు? ఒక తాగుబోతు వాడు తన త్రాగుబోతుతనాన్ని విడిచిపెట్టేసి యేసయ్యని నమ్ముకొని అతను గనక యేసయ్య మందిరానికి వస్తూ అతను తన జీవితాన్ని బాగు చేసుకుంటుంటే శత్రువుకి చాలా కోపము వచ్చేస్తుంది. He wants that person to be in that bad condition. సాతాను ఆ యొక్క త్రాగుబోతు తాను ఆ త్రాగుతూ జీవిస్తూ అలాంటి చెడ్డ జీవితంలోనే ఉండాలని సాతాను ఎంతో బలంగా కోరుకుంటాడు. అర్థమవుతుందా మీకు? అందుకే వాడికి అంత కోపం వచ్చింది. మిగుల కోపగించి రౌద్రుడైపోయాడట. తర్వాత మనం చదువుదాం. రౌద్రుడై యూదులను ఎగతాళి చేశాడు. ఏం చేశాడండి? యూదులను శత్రువు ఉపయోగించే మొట్టమొదటి అస్త్రం ఏమిటండి? ఎగతాళి చేయడం. ఏంటది? ఎగతాళి చేయడం. రిడిక్యూల్, మోకరి, ఎగతాళి చేయడం, అపహాస్యం చేయడం, మజాక్ ఉడాయించడం. నీవు గనక సరి అయిన మార్గములో వెళ్ళడానికి నువ్వు అడుగు ప్రారంభించగానే, ఆ మొదటి అడుగు వేయగానే, నువ్వు శ్రీకారం చుట్టగానే మిగుల కోపం వస్తుంది. రెండవదిగా ఏం చేస్తాడు వాడు ఉపయోగించే మొట్టమొదటి అస్త్రం ఏంటో చెప్పండి? ఎగతాళి చేస్తాడు.
ఎగతాళి చేస్తాడు, రిడిక్యూల్ చేస్తాడు, అపహాస్యం చేస్తాడు, మాక్ చేస్తాడు మనల్ని. అది మన యొక్క మనసులో వాడు మనకి ఆ యొక్క ఆలోచనలు కలిగించవచ్చు, లేకపోతే మన చుట్టూ ఉన్నవారి ద్వారా దానిని చేయొచ్చు. మన ఫ్రెండ్స్ ద్వారా, మన రిలేటివ్స్ ద్వారా, ఒక్కొక్కసారి మన కుటుంబం ద్వారా కూడా ఆ ఎగతాళి చేస్తాడు. మొట్టమొదటి అస్త్రం పాడైపోయిన జీవితాలు బాగుపడకుండా ఉండడానికి, పడిపోయిన జీవితాలు మరలా తిరిగి కట్టపడకుండా ఉండడానికి సాతానుగాడు ఉపయోగించే మొట్టమొదటి అస్త్రం ఎగతాళి చేయడం. హీ విల్ మాక్ యూ, హీ విల్ రిడిక్యూల్ యూ. ఎలా ఎగతాళి చేశాడో కూడా పరిశుద్ధాత్మ దేవుడు అక్కడ చక్కగా మనకి రాయించి పెట్టాడు. చదవండి. యూదులను ఎగతాళి చేసి, 2వ వచనం 4వ అధ్యాయం నెహమ్యా 4:2, షోమ్రోను దండువారి ఎదుటను తన స్నేహితుల ఎదుటను ఇట్లా నేను ఏం చేస్తున్నాడు? ఒక్కడే వచ్చాడా? ఏం చేస్తున్నాడు? తనతో పాటు దండుని తీసుకొని వచ్చాడు. ఏంటంట? ఎవరిని తీసుకొచ్చాడు చూడండి. షోమ్రోను దండువారిని, తన స్నేహితులను తెచ్చుకున్నాడు. శత్రువు నిన్ను ఎగతాళి చేయడానికి ఒక్కడే రాడు, అనేక మందిలో నిన్ను ఎగతాళి చేయడానికి ప్రయత్నము చేస్తాడు. ఎందుకు చెప్పండి? ఎందుకు? ఒక్కళ్ళ మధ్యలో ఎగతాళి చేస్తే ఎంబరాస్మెంట్ లెవెల్ తక్కువ ఉంటుంది. అనేక మందిలో నిన్ను ఎగతాళి చేస్తే నీ ఎంబరాస్మెంట్ లెవెల్ చాలా ఎక్కువ ఉంటుంది. అవునా కదా? అనేక మంది మధ్యలో నిన్ను కనుక అపహాస్యం చేస్తే, ఎగతాళి చేస్తే, నిన్ను మజాక్ ఉడాయిస్తే, అనేక మంది మధ్యలో పట్టరాని కోపము నీకు వస్తుంది. వాడికి తెలుసు అది సంగతి. నీకు గనక పట్టరాని కోపం వస్తే యు విల్ లూజ్ యువర్ కంట్రోల్. నీ కంట్రోల్ నువ్వు కోల్పోతావు. నీ ఇంటెలెక్ట్ అప్పుడు సరిగ్గా పనిచేయదు, నీ బుద్ధి సరిగ్గా పనిచేయదు. కోపములో మనం తీసుకునే నిర్ణయాలు చాలాసార్లు తప్పుడు నిర్ణయాలై ఉంటాయి. నెహమ్యాని, అతని తోటి వారిని ఒక్కడే వచ్చి ఎగతాళి చేయడం లేదు. షోమ్రోను దండువారిని, అలాగే తన స్నేహితులందరినీ తెచ్చుకొని వాళ్లతో కలిసి నెహమ్యాని, అతని యొక్క మిగతా యూదా ప్రజలందరినీ ఏం చేస్తున్నాడు? ఎగతాళి చేస్తున్నాడు. అనేక మందిలో నిన్ను ఎగతాళి చేస్తే నీ ఎంబరాస్మెంట్ లెవెల్ చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి నీకు పట్టరాని కోపం వస్తుంది. పట్టరాని కోపంలో యూ విల్ లూజ్ యువర్ కంట్రోల్ అండ్ యూ విల్ టేక్ ఏ బ్యాడ్ డెసిషన్, రాంగ్ డెసిషన్. అది వాడి యొక్క ప్లాన్. అందుకనే ఒక్కడు రాలా, తనతో పాటు షోమ్రోన్ దండువారిని తెచ్చుకున్నాడు, అలాగే తన స్నేహితులందరినీ తీసుకొని వచ్చి ఇప్పుడు నెహమ్యాని, అతని తోటి వారిని ఎగతాళి చేయడం ప్రారంభించాడు. ఏమని ఎగతాళి చేస్తున్నాడు అక్కడ పరిశుద్ధాత్మదేవుడు చక్కగా రాయించి పెట్టాడు. చదవండి. ఇట్లా నేను తన స్నేహితుల ఎదుటను ఇట్లా నేను దుర్బలులైన ఈ యూదులు ఏమంటున్నాడు? దుర్బలులైన, ఏమంటున్నాడు అక్కడ? దుర్బలులైన ఈ యూదులు ఏం చేయగలరు? చాలండి. మొదటి మాట ఏమంటున్నాడు? దుర్బలులైన ఈ యూదులు ఏం చేయగలరు? యు ఆర్ వీక్ పీపుల్, యు ఆర్ ఫీబుల్ పీపుల్, యు ఆర్ డిఫీటెడ్ పీపుల్. మీరేం చేయగలుగుతారా? అర్థమవుతుందా? మీరు శత్రువు చేత దాసత్వంలోకి కొనిపోబడిన వారు, మీరు దాసులుగా అమ్మివేయబడిన వారు. యు ఆర్ వీక్ పీపుల్, యు ఆర్ ఫీబుల్ పీపుల్. మీరేం చేయగలుగుతారు? శత్రువు ఎప్పుడు కూడా మనల్ని ఎగతాళి చేసేటప్పుడు మన బలహీనతలేంటో మనము గుర్తించేటట్లుగా, మన బలహీనతల మీద మనం ఫోకస్ చేసేటట్లుగా శత్రువు ప్రయత్నం చేస్తాడు. అందరికీ బలహీనత ఉంటాయి కదండి. బలహీనతలు లేని వారు ఎవరో కూడా ఈ లోకంలో లేరు. మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారు తప్ప ఈ లోకంలో సంపూర్ణ పర్ఫెక్ట్ ఎవరైనా ఉన్నారా?
యేసు ఒక్కడే. ఆమేన్. మిగతా అందరిలో కూడా ఏదో ఒక బలహీనత, ఏదో ఒక వీక్నెస్ ఉంటుంది. అయితే ఇక్కడ సాతానుగాడు చేసే ప్రయత్నం ఏంటి అంటే, నీవు నీ బలహీనత మీదే ఫోకస్ చేసేటట్లుగా వాడు ప్రయత్నం చేస్తున్నాడు. దేవుడు మనిషిని సృష్టించినప్పుడు ఎవరిని కూడా ఎటువంటి తలాంతులు లేకుండా, ఎటువంటి బలము లేకుండా సృష్టించలేదు కదండి. ఎంత వీక్ పర్సన్ అయినా ఆ వ్యక్తిలో ఏదో ఒక బలము ఉంటుంది, ఏదో ఒక తలాంతు తప్పకుండా ఉంటుంది. నీవు ఆ యొక్క నీ బలము మీద కానీ, నీ యొక్క తలాంతుల మీద కానీ నీవు ఫోకస్ చేయకుండా నీ యొక్క బలహీనత మీద మాత్రమే నీవు ఫోకస్ చేసేటట్లుగా సాతాను నిన్ను ప్రేరేపిస్తాడు. మీరు దుర్బలులు, యు ఆర్ వీక్ పీపుల్, యు ఆర్ ఫీబుల్. మీరు అమ్మబడిన వారు, చెరలోకి కొనిపోబడిన వారు, మీకు బలం లేదు. యు డోంట్ హ్యావ్ ఎనీ మైట్, యు డోంట్ హ్యావ్ ఎనీ మైట్, యు డోంట్ హ్యావ్ ఎనీ స్ట్రెంగ్త్, యు ఆర్ వీక్ అండ్ ఫీబుల్ పీపుల్. మీ వల్ల కాదు, మీ వల్ల. ఎగతాళిలో మొదటి పాట అది. ఏం చేస్తున్నాడు? దుర్బలులు మీరేం చేయగలుగుతారు? శక్తి లేని వాళ్ళు మీరు, బలహీనులు మీరేం చేయగలుగుతారు? మీకు రాజ్యాధికారం ఉందా? లేదు. మీ దగ్గర మనీ పవర్ ఉందా? లేదు. మీ దగ్గర అంగబలం ఉందా? లేదు. మీ దగ్గర ఏ బలము లేదు. మీరు బలహీనులు. యు ఆర్ వీక్ అండ్ ఫీబుల్ పీపుల్. యు కెనాట్ కంప్లీట్ దిస్ టాస్క్. పాడైపోయిన ఈ ప్రాకారాన్ని మీరు బాగు చేయలేరు. పాడైపోయిన ఈ గోడను తిరిగి మీరు కట్టలేరు. ఎందుకు అంటే మీరు బలహీనులు. మీ బలము చాలదు, మీ బలము చాలదు. అప్పుడు సాతానుగాడికి మనం చెప్పాల్సింది ఏంటంటే, నేను బలహీనుడినే కానీ నా దేవుడు సర్వశక్తిమంతుడు. ఆమేన్. నేను బలహీనుడినే కానీ నా దేవుడు సర్వశక్తిమంతుడు. ఆయన నాకు తోడుగా ఉంటే ఇలాంటి గోడలు 10 కట్టేస్తాను నేను. ఆమేన్. శత్రువు యొక్క పన్నాగాలు మనం గుర్తించాలి. ఆమేన్. ఏమన్నాడు? దుర్బలులు మీరు, మీ వల్ల ఏమవుతుందిరా, మీరు చేయలేరు. నాలో ఉన్న స్ట్రెంగ్త్ ఏంటో నేను గుర్తించాలి. నేను చెప్పాను కదా, ఎంత బలహీనుడైనా దేవుడు ఏదో ఒక బలాన్ని అతనిలో పెట్టాడు, ఏదో ఒక టాలెంట్ అతనిలో ఉన్నది. తప్పకుండా నువ్వు దాన్ని గుర్తించాలి, దాన్ని ప్రభు కొరకు నువ్వు వాడాలి, ప్రభు పనిలో వాడాలి. అంతకు మించి దేవాది దేవుడు నాకు అసలైన బలం అని మనము మన హృదయంలో ఎల్లప్పుడూ స్థిర నిశ్చయత కలిగి ఉండాలి. ఆమేన్. నేను బలహీనుడినే కానీ నాకు సర్వశక్తిమంతుడైన దేవుడు తోడుగా. ఆయన తోడుగా ఉంటే ఈ బలహీనుడు ఎంత కష్టమైన కార్యాన్ని అయినా చేయగలడు. గొల్లియాతుని దావీదు ఎలా జయించాడు? దేవుని బలంతోనే కదా, దేవుని బలంతోనే కదా. జనరల్గా మనం ఆలోచన చేస్తే గొల్లియాతు మీద దావీదు జయించడానికి అవకాశం లేదు. మహాబలుడు, యుద్ధములో నైపుణ్యత కలిగిన వాడు, చిన్నప్పటి నుంచి యుద్ధాభ్యాసం చేసిన వాడు. దావీదు ఎవరు? గొర్రెలు కాసుకునేవాడు. దావీదు వితౌట్ గాడ్ ఈజ్ నథింగ్. అవునా కదండి? బట్ దావీదుకు ఉన్నటువంటి గొప్ప బలం ఎవరు? ఆయన దేవుడే. ఆమేన్. ఆ సంగతి దావీదుకి బాగా తెలుసు. అందుకనే అన్నాడు, నీ తల నరికేసి ఆకాశ పక్షులకు నిన్ను ఆహారంగా వేస్తాను అని అన్నాడు. అందుకే హీ నోస్ హూ ఈస్ విత్ హిమ్ అండ్ హీ నోస్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ హిజ్ లార్డ్. ఆమేన్. తన దేవుడు ఎంత బలం కలిగిన వాడో దావీదుకి బాగా తెలుసు. నువ్వు బలహీనుడు అని ఎప్పుడైనా సాతానుగాడు నిన్ను ప్రేరేపిస్తూ ఉంటే, నేను బలహీనుడినే కావచ్చు కానీ నా దేవుడు సర్వ శక్తిమంతుడు. ఆమేన్. ఆయన బలంతో, ఆయన ఇచ్చే శక్తితో నేను ఎంతటి ఘన కార్యములైనా నేను చేయగలను. రెండవదిగా చూడండి, ఇంకా ఏ విధంగా ఎగతాళి చేస్తున్నాడు. చాలా డీటెయిల్డ్గా పరిశుద్ధాత్మ దేవుడు రాయించి పెట్టాడు. దుర్బలులైన ఈ యూదులు ఏమి చేయుదురు
తమంతట తామే ఈ పని ముగింతురా. ఏమంటున్నాడు? తమంతట తామే ఈ పని ముగింతురా. యూదులారా, మీకు సహాయం చేయడానికి ఎవరున్నారు కదండి. ఇప్పుడు ఏదైనా పని చేయాలి అంటే మనకి కొంతమంది సహాయం అవసరం కదండి, అవునా కదా? ఏ పనైనా చేయడానికి మనకి ఎవరో ఒకరి సహాయం మనకు అవసరమో పడుతుంది. ఇక్కడ ఈ గోడ కట్టడానికి మీరు ఒక్కళ్ళే ఉన్నారు. మీకు ఏ దేశము, ఇతర ఏ రాజ్యము కూడా మీకు సహాయము అర్థమవుతుందా? మీ అంతటా మీరే ముగించేస్తారా? మీకు సహాయం చేయడానికి అష్షూరు రాజు వస్తాడా, లేకపోతే బబులోను రాజు వస్తాడా, ఐగుప్తోళ్ళు వస్తారా? మీకు సహాయం చేయడానికి ఎవ్వరు ముందుకు రారు. మీరు ఒక్కళ్ళే ఎలా చేయగలుగుతారు? తమంతట తామే అంటే మీ అంతటా మీరే చేసి ముగించేస్తారా అని అంటున్నాడు. మీ అంతటా మీరే ముగించేస్తారా? ఎందుకు అంటే మీకు సహాయం చేయడానికి ఇంకెవ్వరు కూడా మీకు లేరు. ఆమేన్. నీకు మనీ పవర్ ఉందా? మజిల్ పవర్ ఉందా? నీకు ఇన్ఫ్లుయెన్స్ చేసేవాళ్ళు ఉన్నారా? తెలిసిన వాళ్ళు ఉన్నారా? ఎలా చేస్తావు ఈ కార్యం నువ్వు? సాతానుడు మనలో పుట్టించే అనుమాన బీజాలు, మన హృదయంలో వేసే అనుమానపు బీజాలు. నీ అంతటా అవుతుందా? నీ ఒక్కడి వల్ల ఈ పని అవుతుందా? నీ అంతటా నువ్వే చేయగలుగుతావా? నీకు సహాయం చేసేవారు ఎవరూ లేరు కదా. నీ బంధువులు నీ సహాయానికి రారు, నీ రక్త సంబంధులు నీ సహాయానికి రారు, నీ స్నేహితులు రారు, ఎవరు రారు. నువ్వు అక్కడవే ప్రారంభించి ఎలాగ ముగిస్తావు అంటే, మనము ముందుకు కొనసాగకుండా ప్రతి అస్త్రాన్ని సాతానుగాడు ఇక్కడ ఉపయోగిస్తున్నాడు. మొట్టమొదటిగా ఏమంటున్నాడు? మీరు దుర్బలులు, మీరు బలహీనులు, మీ వల్ల ఇది కాదు. రెండవదిగా, మీరు ఒక్కళ్ళే చేయగలుగుతారా? మీకు సహాయం చేసే వాళ్ళు ఎవరు కూడా లేరు. హౌ కెన్ యూ కంప్లీట్ దిస్ టాస్క్? ఇట్స్ అన్ హెర్క్యూలియన్ టాస్క్. ఇట్స్ చాలా గొప్ప పనిది. నోబడీ ఈస్ దేర్ టు హెల్ప్ యూ. హౌ కెన్ యూ కంప్లీట్ దిస్ వర్క్? తమంతట తామే చేసి ముగిస్తారు. మూడవదిగా చూడండి, ఇంకా ఏమంటున్నాడు? బలులు అర్పించి బలపరుచుకుంటారా? ఏమంటున్నాడు? బలులు అర్పించి బలపరిచేసుకుంటారా మిమ్మల్ని? ఇప్పుడు ఏ ఏరియాకి వస్తున్నాడు? భక్తి మీద టార్గెట్ చేస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? భక్తి మీద టార్గెట్ చేస్తున్నాడు. ఒక వ్యక్తి యేసయ్యను అంగీకరించక ముందు సినిమాలు చూసేవాడు, షికారులు చేసేవాడు, చెడు తిరిగేవాడు, తాగుబోతు అయి ఉండొచ్చు. అయితే యేసయ్యలోకి వచ్చిన తర్వాత, యేసయ్యను నమ్ముకున్న తర్వాత, యేసయ్య రక్తములో కడగబడి పరిశుద్ధునిగా తీర్చబడిన తర్వాత, ఒక సంఘానికి అంటు కట్టబడి ఆ సంఘములో ఆత్మీయంగా ఎదుగుతూ ఉంటే, అతనితో పాటు ఇదివరకు తిరిగిన ఫ్రెండ్స్ చూసి అనేది, పెద్ద భక్తుడు బయలుదేరాడురా ఏమంటే అంటారా? పెద్ద భక్తుడు, అరే నీ బతుకేంటో మాకు తెలీదా? పెద్ద భక్తుడిలాగా ఇప్పుడు నువ్వు ఫోజు కొడుతున్నావు, నీ బతుకేంటో మాకు తెలీదా? మాతో పాటు నువ్వు ఎన్ని దుష్కార్యాలు చేసావో మాకు తెలీదా? ఏం చేస్తాడు శత్రువు? నీ భక్తి మీద కాన్సన్ట్రేట్ చేస్తాడు. ఇప్పుడు భక్తి, నువ్వు ప్రతి సంఘంలో జరిగే ప్రతి కూడికి వెళ్ళిపోతున్నావు అనుకో, ఫ్రెండ్స్ ఇంట్లో వాళ్ళే ఒక్కోసారి ఏమంటారు తెలుసా? ఆదివారం వెళ్తున్నావుగా సరిపోద్దిగా, అన్నిటికీ వెళ్ళిపోవాలటి. అర్థమవుతుంది మీకు? ఆదివారం వెళ్తున్నావుగా సరిపోద్దిలే, శుక్రవారం వెళ్ళిపోవాలా? మిడ్ వీక్లో జరిగే కూడికలకు బైబిల్ స్టడీస్కి వెళ్ళిపోవాలా? మరి అంత ఓవర్ స్పిరిచువల్గా మారాల్సిన అవసరం లేదులే. బహుశా నెహెమ్యా వచ్చి అక్కడ బలిపీఠం కట్టుంటాడు, దేవునికి ప్రార్థన చేసుంటాడు రాగానే కదండి, అవునా కదా? ఆ యొక్క యెరూషలేములోకి అడుగు పెట్టగానే దేవుని స్తుతించుంటాడు, ప్రార్థన చేసి ఉంటాడు. అంటున్నాడు సన్బల్లట్టు, మీరు బలుడు అర్పించి మిమ్మల్ని మీరు బలపరిచేసుకుంటారా అంటే, నీ భక్తిని బట్టి నిన్ను ఎగతాళి చేస్తాడు అపవాది. అయితే మనము భక్తిలో
ఎంత శత్రువు మన చుట్టూ ఉన్నవారి చేత, మనకి తెలిసిన వారి చేత, ఒక్కొక్కసారి మన కుటుంబ సభ్యుల చేతనే మన భక్తిని ఎగతాళి చేస్తున్నప్పుడు మనము ఆ భక్తిలో కొనసాగాలి, పెరగాలి, ఆత్మీయతలో పెరగాలి, కానీ తగ్గిపోకూడదు. ఆమేన్. వీళ్ళందరూ నన్ను ఎగతాళి చేస్తున్నారు, సర్లే మనం ఆదివారం వెళ్తున్నాగా సరిపోద్దులే అని అనుకొని ఆగిపోకూడదు. ఆమేన్. భక్తిలో నిన్ను దిగజార్చడానికి, భక్తిలో నుండి నిన్ను వెనకకి లాగడానికి, నీ భక్తినే ఎగతాళి చేయడానికి శత్రువు సిద్ధపడతాడు. జాగ్రత్త. ఆమేన్. తర్వాత చూడండి, తర్వాత ఒక్క దినమందే ముగింతురా. ఏమన్నాడు? ఒక్క దినమందే ముగింతారా? బాబు, మీరు చేసే పని ఎంత టఫో మీకు తెలుసా? ఎన్ని రోజులు పడుతుందో తెలుసా? ఎన్ని నెలలు పడుతుందో తెలుసా? మీకున్న రిసోర్సెస్ ఎంత తక్కువ ఉన్నాయో తెలుసా? ఒక రోజులో చేసేస్తారంటే ఏం చేస్తున్నాడు? మీరు చేసిన పని, మీరు చేపట్టిన పని, దీనికి ఏం కావాలి? చెప్పండి. ఓర్పు కావాలి. దీనికి ఏం కావాలి? దీనికి సహనం కావాలి. ఇది చాలా టైం టేకింగ్. నీకంత సహనం ఉందా? నీకంత ఓర్పు ఉందా? నీ వల్ల అవుతుందా? ఒక్క దినమందులోనే అయిపోద్ది అనుకుంటున్నావేమో, అవ్వదు. ఆమేన్. ఏం చేస్తున్నాడు? మళ్ళీ మన బలహీనత ఏంటో మనకే, చాలామందికి ఏముండదు, ఓర్పు సహనం ఉండవు. అందుకే అంటున్నాడు, ఇంకొక అస్త్రం మరలా ఉపయోగిస్తున్నాడు. వేడు ఒక్క దినంలోనే ముగించేస్తావేంటి అంటే అర్థం ఏంటి? ఇట్స్ వెరీ టైం టేకింగ్. డూ యూ హ్యావ్ దట్ మచ్ పేషెన్స్? డూ యూ హ్యావ్ దట్ మచ్ ఎండ్యూరెన్స్ లెవెల్స్ విత్ ఇన్ యూ? ఏం చేస్తున్నాడు? ఇవన్నీ ఏంటి చెప్పండి? మన హృదయంలో మనకే డౌట్ పుట్టేటట్టుగా చేస్తున్నాడు. శత్రువు చేసేది అదే. శత్రువు చేసేది అదే. అనుమానపు బీజాలు వేస్తూ ఉంటాడు అంతే. అవ్వ దగ్గరికి వచ్చి ఏమన్నాడు? ఇది నిజమా? ఏమన్నాడు? ఇది నిజమా అనగానే అవ్వమ్మ గారికి వెంటనే డౌట్ వచ్చేసింది. అమ్మో, నిజం కాదేమో, ప్రభు చెప్పింది నిజము కాదేమో. శత్రువు ఎప్పుడు కూడా మన మనస్సులో అనుమానపు బీజాలు నాటడానికి ప్రయత్నము చేస్తాడు. ఇక్కడ చేస్తుంది అదే. ఏంటి, మిమ్మల్ని మీరే బలపరిచేసుకుంటారా? మీకు అసలు ఎవరైనా తోడుగా ఉన్నారా? మీరు దుర్బలురా? మీరేం చేయగలుగుతారు? ఒక్క దినంలోనే చేసేస్తారా అంటే ఏం చేస్తున్నాడు? మనకే అంటే వారిపై డౌట్ వచ్చి వారు ఇక ముందుకు కొనసాగలేకుండానట్లు వారికి ఆటంకము కలగజేయాలని, వారిని అశక్తులుగా వారిని మార్చాలని ప్రయత్నము. ఈస్ ట్రైంగ్ టు ప్యారలైజ్ దెమ్ బై పుట్టింగ్ సీడ్స్ ఆఫ్ డౌట్ క్రియేట్ చేసి ముందుకు కొనసాగకుండా ఆటంకము ఏర్పాటు చేద్దాం, ఆటంకపరుద్దాం, వారిని అశక్తులుగా మార్చేద్దాం, వారిని ప్యారలైజ్ చేద్దాం అని ప్రతి ప్రయత్నము చేస్తున్నాడు ఇక్కడ. ఆమేన్. ఎందుకు చేస్తున్నాడు చెప్పండి? ఒకసారి ఆలోచన చేయండి. ఒకవేళ నెహెమ్యా గారు, ఆయనతో ఉన్నవారు, వారు వెళుతున్నటువంటి మార్గము సరి అయిన మార్గం కాకపోతే శత్రువుకి కోపం వచ్చేది కాదు. ఆ శత్రువు ఈ యొక్క మార్గములో వారు ముందుకు అడుగులు వేయకుండా వాళ్ళని ఆపడానికి ప్రయత్నాలు కూడా. అంటే అర్థమేంటి? నీకు ఆటంకం వస్తుంది, నువ్వు నిన్ను అశక్తుని చేయాలని సాతానుగాడు ప్రతి ప్రయత్నము చేస్తున్నాడు. అంటే అర్థమేంటి? నీవు వెళుతున్న మార్గము సరి అయిన మార్గం. ఆమేన్. నువ్వు కనుక అలాగే కొనసాగి ఎన్ని ఆటంకాలు వచ్చినా, ఎన్ని అడ్డులు వచ్చినా, ఎంత అశక్తత నీకు కలగజేయాలని శత్రువు ప్రయత్నం చేస్తున్నా, నీవు మాత్రము దేవుని మీద ఆధారపడి అలాగే నువ్వు ముందుకు కొనసాగితే వాడికి తెలుసు మిషన్ కంప్లీట్ అయిపోద్ది, టాస్క్ కంప్లీట్ అయిపోద్ది, పడిపోయిన గోడ కట్టబడుతుంది, ప్రాకారము ముగించబడుతుంది, పాడైపోయిన జీవితాలు బాగు చేయబడతాయి, పాడైపోయిన కుటుంబాలు బాగు చేయబడతాయి, పాడైపోయిన హృదయాలు మంచిగా చేయబడతాయి. అది జరగడం
శత్రువుకి ఇష్టం లేదు. ఆమేన్. అందుకే ఏం చేస్తున్నాడు? అనుమాన బీజాలు వేస్తున్నాడు. మనల్ని ప్యారలైజ్ చేయడానికి, అంటే వాళ్ళని ప్యారలైజ్ చేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నాడు. ఏమంటున్నాడు? బలులు అర్పించి బలపరుచుకుంటారు. ఒక్క దినమందే ముగించేస్తారా? ఒక్క దినమందే చేసేస్తారా? అది ఎంత టైం టేకింగ్ తెలుసా? ఎంత టైం కన్జ్యూమింగ్ తెలుసా? ఎంత ఎనర్జీ కావాలి తెలుసా? అర్థమవుతుందా మీకు? మీ దగ్గర రిసోర్సెస్ లేవు. యూ డోంట్ హ్యావ్ ఎనీ రిసోర్సెస్. యూ డోంట్ హ్యావ్ హ్యూమన్ రిసోర్సెస్. యూ డోంట్ హ్యావ్ ఫినాన్షియల్ రిసోర్సెస్. యూ డోంట్ హ్యావ్ ఇంటెలెక్చువల్ రిసోర్సెస్. హౌ కెన్ యూ కంప్లీట్? ఇక్కడ మనం చర్చి కట్టాలి కదండి, నల్లగండలో. శత్రువు ఏం చెప్తాడు తెలుసా? బాబు, ఇక్కడ చర్చి కట్టడం అంత ఈజీ. గజం ఎంత నడుస్తుందో తెలుసా నీకు? గజం ఎంత నడుస్తుందో తెలుసా? 1,00,000 రూపాయలకి పైగా నడుస్తుంది. నీ దగ్గర అంత డబ్బు ఉందా? నీ దగ్గర అంత జ్ఞానం ఉందా? నీ దగ్గర అంత అనుభవం ఉందా? నీ దగ్గర అంత హ్యూమన్ రిసోర్సెస్ ఉన్నాయా? నీ దగ్గర అంత ఇంటెలెక్చువల్ రిసోర్సెస్ ఉన్నాయా? చర్చి కట్టేస్తావా? సాతానుగాడు వేసే అనుమానపు బేజాలు. అప్పుడు మనం చెప్పాల్సింది ఏంటో చెప్పనా? నా దగ్గర డబ్బు లేదు, నా దగ్గర జ్ఞానం లేదు, నా దగ్గర అనుభవం లేదు, నా దగ్గర హ్యూమన్ రిసోర్సెస్ లేవు, నా దగ్గర ఇంటెలెక్చువల్ రిసోర్సెస్ లేవు, నా దగ్గర లేవు, కానీ నా తండ్రి దగ్గర. ఆమేన్. ఎక్కడున్నాయి? ఆయన దగ్గర లేవా? శ్రీమంతుడకు దేవుడైన ఆయన దగ్గర ఏమీ కొదువలేదు. ఎలాగ తీసుకోవాలో మనకి తెలియాలంతే. ఎన్ని ప్రశ్నలు వేస్తున్నాడు! ఎంత అనుమానం మనలో కలగజేయడానికి ప్రయత్నము! మనల్ని ప్యారలైజ్ చేయాలంతే. నువ్వు వెళ్తున్నది సరైన మార్గం వాడికి తెలుసు. నువ్వు కనుక అలాగే అడుగులు వేసుకుంటూ వెళ్ళిపోతే యు విల్ రీచ్ ద టార్గెట్, యు విల్ రీచ్ ద గోల్ అండ్ యు విల్ అకంప్లిష్ ద మిషన్. అది వాడికి ఇష్టం లేదు. ఆమేన్. ఇంకా ఏమంటాడు చూడండి. 5, కాల్చబడిన చెత్తను, కుప్పలుగా పడిన రాళ్లను మరలా బలమైనవిగా చేస్తారా? కదా, బబులోను సామ్రాజ్యంలో నుండి నెబుకద్నెజరు రాజు వచ్చి ఏం చేశాడు? కాల్చేశాడండి మొత్తం. యెరూషలేం పట్టణాన్ని కాల్చేశాడు, దేవాలయాన్ని కాల్చేశాడు, ప్రాకారాన్ని కాల్చేశాడు, కుప్ప కూల్చేశాడు. కాల్చబడిన చెత్త. ఇంకేమంటాడు? కుప్పలుగా పడి ఉన్న రాళ్లను బలపరిచేస్తారా మీరు? ఏం చేస్తున్నాడు? వాళ్ళ మైండ్లో ఒక ఇంప్రెషన్ తేవడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఏంటో తెలుసా? మీరు ఏదైతే కట్టడానికి పూనుకుంటున్నారో అది రిపేర్ చేయడానికి అవకాశము లేదు. అర్థమవుతుందా? నువ్వు ఏ జీవితాన్ని అయితే బాగు చేయడానికి ప్రయత్నం చేస్తున్నావో అది రిపేర్ చేయడానికి, మరలా తిరిగి కట్టబడడానికి అవకాశము లేనిదే. నీవు ఏ హృదయాన్నైతే, పాడైపోయిన హృదయాన్ని నీవు బాగు చేయడానికి, నీవు తిరిగి కట్టడానికి ప్రయత్నం చేస్తున్నావో అది మరలా తిరిగి బాగు చేయలేనంత పాడైపోయి ఉంది. నువ్వు ఏ కుటుంబాన్ని అయితే బాగు చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నావో ఆ కుటుంబము తిరిగి బాగు చేయలేనంత, తిరిగి కట్టబడలేనంతగా పతనమైపోయింది. దట్ ఈస్ ద ఇంప్రెషన్ Satan wants to bring in our minds. Irreparable. ఇక అది పనికి రాదు. ఏమన్నాడు? కాల్చబడిపోయింది, పనికిరాదు. ఇక అది ఎంతగా పనికిరాని జీవితమైనా మన యేసయ్య చేతుల్లో పడితే మాస్టర్ పీస్గా చేయగలిగినటువంటి గొప్ప దేవుడు మన దేవుడు. ఎంతగా పాడైపోయిన జీవితమైనా యేసయ్య దగ్గరకు వచ్చి, ప్రభువా నన్ను క్షమించయ్యా, నా యొక్క జీవితాన్ని నీ చేతుల్లో పెట్టుకుంటున్నాను అని ఆ వ్యక్తి హృదయపూర్వకంగా యేసయ్యకు తన జీవితాన్ని అప్పగించగలిగితే ఎంత పాడైపోయిన జీవితాన్నైనా మాస్టర్ పీస్గా చేయగలడు నా దేవుడు. ఆమేన్.
ఏమన్నాడు ఇక్కడ? కాల్చబడిపోయిందిరా బాబు. ఇట్ ఈస్ ఇర్రిపేరబుల్, బియాండ్, ఇట్ ఈస్ బియాండ్ రిపేర్. ఇట్ ఈస్ బియాండ్, బాగు చేయలేవు కదా. ఒక్కోసారి బాగా పాడైపోయింది ఏదైనా తీసుకెళ్ళాం అనుకోండి మెకానిక్ షాప్కి, ఏమంటాడు? సార్ ఇక ఇది పని చేయదు సార్, తీసేయండి, కొత్త తీసుకోండి కదా. ఇదే అన్నాడు ఇక్కడ సాతానుగాడు. ఏ థాట్ మనలోకి రావడానికి, ఏ అనుమానం మనలోకి రావడానికి విత్తనం వేస్తున్నాడంటే, ఇక అది బాగు కాదు, ఇట్ ఈస్ బియాండ్ రిపేర్, కాల్చబడిపోయింది, ఇంకా అవ్వదు, మీరు విశ్రమించండి, మీ ప్రయత్నం మీరు మానుకోండి. హీ వాంట్స్ టు క్రియేట్ హోప్లెస్నెస్ ఇన్ యూ. నిరీక్షణ లేకుండా, ఆశ లేకుండా హోప్లెస్నెస్లోకి నిన్ను తోసివేయడానికి ప్రయత్నం చేస్తాడు. ఒక వ్యక్తి ఎప్పుడు ఆత్మహత్య చేసుకుంటాడండి? ఇక హోప్ లేదు, ఇక హోప్ లేదు, ఇక ఆశ లేదు, ఇక ఛాన్స్ లేదు, ఇక ఛాన్స్ లేదు, ఇక హోప్ లేదు, ఇక ఆశ లేదు, ఇక పాడైపోయిన నా జీవితం బాగు అవ్వదు, పాడైపోయిన నా రిలేషన్ బాగు అవ్వదు, పాడైపోయిన నా కుటుంబం మరలా బాగు అవ్వదు, నా పాడైపోయిన నా ఫైనాన్షియల్ స్టేట్ మరలా మంచిగా అవ్వదు అని ఎప్పుడైతే ఒక వ్యక్తి ఆ యొక్క హోప్లెస్నెస్లోకి వెళ్ళిపోతాడో అప్పుడే ఆత్మహత్య చేసుకుంటాడు. అవునా కదండి? సాతానుగాడు అదే అస్త్రం. హీ వాంట్స్ టు క్రియేట్ హోప్లెస్నెస్ ఇన్ యువర్ హార్ట్. ఇక నీకు హోప్ లేదు, ఇక నీకు నిరీక్షణ లేదు, ఇక నీకు ఆశ లేదు, నీకు భవిష్యత్తు లేదు, చచ్చిపో, గివ్ ఇట్ అప్, వదిలేయ్, విడిచిపెట్టాయి. ఆమేన్. హోప్లెస్నెస్ క్రియేట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు. తర్వాత చూడండి 3వ వచనం. మరియు అమ్మోనీయుడైన టోబియా అతని యొద్దను ఉండి వారు కట్టిన దానిపైకి ఒక నక్క ఎగిరినట్టయినా వారి రాతి గోడ పడిపోవునని. ఏమంటున్నాడు? ఓరు బాబు, మీరు కట్టారు బాగానే ఉంది, మీరు కడితే నిలుస్తుందా ఏంటి? అది ఇక్కడ అర్థం. మీరు కష్టపడి కడుతున్నారు బాగానే ఉంది, నిలుస్తుందా? కెన్ ఇట్ విస్టాండ్? కెన్ ఇట్ లాస్ట్? బాగా కష్టపడి కట్టేస్తున్నావు, మంచిదే, ముగించేస్తావు, మంచిదే, కానీ నీవు కట్టిన గోడ నిలుస్తుందా? ఇది స్ట్రాంగ్. ఒక వ్యక్తి చెడ్డ జీవితం జీవించి ఇప్పుడు మంచిగా అయిపోయాడు, ఏసైలోకి వచ్చాడు అనుకోండి, మంచిగా జీవిస్తున్నాడు, ప్రభు దగ్గరకు వస్తున్నాడు, సంఘానికి వస్తున్నాడు. చుట్టూ ఉన్న వాళ్ళు అనేవాళ్ళు ఏమంటారు? చుట్టూ ఉన్న ఫ్రెండ్స్, బంధువులు, చూద్దాం ఎన్ని రోజులు చేస్తాడు వీడు, ఈ భక్తి చేస్తున్నాడు కదా, ఎన్ని రోజులు చేస్తాడో చూద్దాం. ఏదో చర్చ్ అనుకుంటూ వెళ్తున్నాడు కదా, ఎన్ని రోజులు భక్తి చేస్తాడో చూద్దాం. మరలా ఈడు పడిపోకుండా ఉంటాడా? మరలా ఈడు పతనం అయిపోకుండా ఉంటాడా? ఇదివరకు తాగి పడిపోయేవాడు కదా, మరలా ఆ దుస్తుల్లోకి వీడు రాకుండా ఉంటాడా? నువ్వు కట్టావు బాగానే ఉంది, కానీ అది నిలుస్తుందా? నిలవదు అనేటటువంటి ఇంప్రెషన్ నీలో కలగజేయడానికి వాడు ప్రయత్నం చేస్తున్నాడు. ఆ రాతి గోడ నక్క ఎక్కి దూకితే రాతి గోడ పడిపోతుంది. నేను కడితే అలాగే ఉంటుందేమో, కానీ నాతో కట్టిస్తుంది ఎవరు? అది సాతాను కూడా మర్చిపోయేది అదే. దేవుడు అనే ఫ్యాక్టర్ ఉన్నాడు, వాళ్ళతో దేవుడు ఉన్నాడు, వారికి దేవుడు సహాయుడై ఉన్నాడు, వారికి దేవుని శక్తి వారికి తోడుగా ఉంది అనేటటువంటి విషయము మనము మరచిపోయేటట్లుగా సాతానుగాడు ప్రయత్నాలు చేస్తాడు. ఆమేన్. మారిపోయావు బాగానే ఉంది, ఎన్నాళ్ళు మంచిగుంటావు, తాగుడు మానేసావు మంచిదే, ఎన్నాళ్ళు తాగకుండా ఉంటావు, ఆ జోత గృహానికి వెళ్ళడం మానేసావు మంచిదే, ఎన్నాళ్ళు వెళ్ళకుండా ఉంటావు. దిస్ ఈజ్ హౌ సాటన్ వర్క్స్
ఆన్ అవర్ మైండ్స్. సాతానుగాడు మన మైండ్స్ మీద ఏ విధంగా ప్లే చేస్తాడో అర్థం చేసుకోండి. అందుకే పౌలు గారు అంటాడు, సాతాను యొక్క తంత్రములను మనము ఎరుగని వారము కాము. సాతానుగాడి తంత్రాలు ఎరగాలి, అప్పుడే నీవు వాటిని జయించగలుగుతావు. మారాడు కానీ ఏం చేస్తాడు, ఎంతకాలం నువ్వు ఉంటావురా అన్నట్లుగా నీలోనే ఒక డౌట్ క్రియేట్ చేసి నీ మీద నీకే అపనమ్మిక కలిగేటట్లుగా దుష్టుడు పన్నాగం. ఎంత డీటెయిల్డ్గా పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడో ఒకసారి ఆలోచన చేయండి. మొట్టమొదటిగా ఏం చేశాడు, ఎప్పుడైతే వారు ఆ పడిపోయిన పాడైపోయిన గోడను కట్టడానికి ప్రయత్నాలు మొదలుపెట్టారో వాడికి మొట్టమొదటి కలిగిన రియాక్షన్ ఏంటి, మిగుల కోపం వచ్చి రౌద్రుడయ్యాడు. ఎందుకు అంటే వాడికి తెలుసు వీళ్ళు సరైన డైరెక్షన్ వెళ్ళిపోతున్నారని. నెహెమ్యా అండ్ అతనితో ఉన్నవారు సరైన డైరెక్షన్లో వెళ్ళిపోతున్నారని వాడికి తెలిసే మిగుల కోపగించి రౌద్రుడయ్యాడు. రెండవది ఏం చేశాడు, తన యొక్క ఫ్రెండ్స్ని ఇంకా జనాలను తీసుకెళ్ళి అందరి మధ్యలో నెహెమ్యాని అతని తోటి వారిని హ్యూమిలియేట్ చేశాడు. ఆ హ్యూమిలియేట్ చేసే భాగంలో నెంబర్ 1, నెంబర్ 2, నెంబర్ 3, నెంబర్ 4, నెంబర్ 5 నేర్చుకున్న. మొట్టమొదటిగా మీరు నిర్బలులు, బలహీనులు, మీ వల్ల కాదు. రెండవదిగా ఏమంటాడు చూడండి, మీరు మీ అంతటా మీరే ముగించేస్తారా. మూడవదిగా ఏమంటాడు, బలులు అర్పించి మీరు మిమ్మల్ని బలపరుచుకుంటారా. భక్తిని అపహాస్యం చేస్తున్నాడు. నాలుగవదిగా ఒక్క దినమందే ముగింతురా. మీకు అసలు అంత ఓపిక ఉందా, మీకు అంత ఎండ్యూరెన్స్ లెవెల్స్ ఉన్నాయా. తర్వాత ఏంటంటాడు, కాల్చబడిన చెత్తలు కుప్పలుగా పడిన రాళ్లను మరలా బలమైనముగా చేతురా. మీరు చేయాలనుకుంటున్నటువంటిది, మీరు బాగు చేయాలనుకుంటున్నది దట్ ఈస్ బియాండ్ రిపేర్ అనేటటువంటి ఆ యొక్క ఇంప్రెషన్ మనలో. ఐదవదిగా ఏం చేస్తాడు, ఒకవేళ మీరు కట్టినా అది నిలవదు అనేటటువంటి డౌట్ మనలో నాటుతాడు, క్రియేట్ చేస్తాడు. వాడి కుతంత్రములలో కనుక చిక్కుకుంటే చాలా చాలా ప్రమాదం. ఆమేన్. అందుకనే పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఈ విషయాలన్నీ నేర్పిస్తున్నాడు. సాతాను తంత్రములను మనము ఎరుగని వారముగా ఉండకూడదు, కానీ వాడి కుతంత్రాలన్నీ ఎరిగి వాడిని జయించే వారముగా దేవుని వాక్యము ద్వారా, దేవుని శక్తి ద్వారా, పరిశుద్ధాత్మ అభిషేకం ద్వారా వాడిని జయించే వారముగా, జయశీలముగా మనం ఉండాలి. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచేసి విస్తరింపచేయునుగాక. ఆమేన్. తలలు వంచండి.